నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీలో స్టార్ట్ అయిన అన్స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాలకృష్ణ సెలబ్రిటీ గెస్టులతో తనదైన శైలిలో మాట్లాడుతూ వినోదాన్ని పండిస్తూనే కావలసిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా చేయడంతో హోస్ట్గా సక్సెస్ అయ్యారు. దీంతో అన్స్టాపబుల్ ఓటీటీలో అత్యధిక వ్యూవర్షిప్ సొంతం చేసుకున్న షోగా నిలిచింది. అన్స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీజన్ 2గా చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్తో చేసిన ఇంటర్వ్యూ బాగా క్లిక్ అయింది. నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ సెట్ చేసింది. అన్స్టాపబుల్ సీజన్ 2లో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చేశారు. అయినా కూడా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు ఆహా యాజమాన్యం అన్స్టాపబుల్ సీజన్ 3కి ఏర్పాట్లు చేస్తోంది. బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ షోకి ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈసారి అన్స్టాపబుల్ సీజన్ 3లో గెస్టులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొనే అవకాశం ఉందంట. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కింగ్ నాగార్జున కూడా గెస్టులుగా వస్తారంట. ఎన్టీఆర్ కూతుళ్ళు బ్రాహ్మణి, తేజస్వినితో పాటు అల్లుళ్ళు లోకేష్, శ్రీభరత్ కూడా పాల్గొనే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అయితే సీజన్ 3లో మెగాస్టార్ చిరంజీవిని కూడా గెస్ట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనే మాట వినిపిస్తోంది. మెగాస్టార్ గెస్ట్గా, బాలకృష్ణ హోస్ట్గా ఒకే షోలో కనిపిస్తే ఖచ్చితంగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. 4 నెలల పాటు అన్స్టాపబుల్ సీజన్ 3 టాక్ షో సందడి ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సీజన్ 3 ఇప్పుడు ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 త్వరలో బాలకృష్ణ ప్రారంభించబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా తెరకెక్కనుంది.